అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పలు గిరిజన గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తింది. ఉన్న తాగునీటి బోర్లు సక్రమంగా పనిచేయక తాము తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి తమకు తాగునీటి వసతిని కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. లక్ష్మీపేట గ్రామానికి మంచినీటి సదుపాయం కల్పించండి. మంచినీటి సదుపాయం కల్పించాలి. లక్ష్మీపేట గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలి. లక్ష్మీపేట గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలి. అనకాపల్లి జిల్లా భీమాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీలో ఏదైతే ఇక్కడ ఉన్న లక్ష్మీపేట గిరిజన గ్రామం ఉందో, ఈ గిరిజన గ్రామంలో సుమారు 15-20 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. నివసిస్తూ ఉన్నప్పుడు ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక్కడ బోర్ బావి అనేది తవ్వడం జరిగింది. రిగ్గొచ్చి బోర్ తీసింది. బోర్ తీసి ఇప్పటికి 2-3 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఈ 2-3 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఉన్న గిరిజన గ్రామానికి మంచినీటి కుళాయిలు అనేది ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేయకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల మహిళలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక బోరు ఉంది ఇక్కడ, ఆ బోరు కూడా ఆగిపోయి నీ వాటర్ రాకుండా ఆగిపోయి వారం రోజులు అవుతా ఉంది. ఈ వారం రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి బోర్లు రిపేర్లు అయి చేయడం జరిగింది. ఈ బోర్లు రిపేర్ చేసి ఇప్పుడు చూస్తే అక్కడ పైపులు పోయాయంటే పైపులు వేయాలనేసి అక్కడ ఉన్నటువంటి మెకానిక్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ బోరు బాగు చేసి మంచినీళ్ళు ఇచ్చి త్వరగా ఇప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ ఏదైతే లక్ష్మీపేట గ్రామం ఉందో అక్కడ బోర్ తీశారు కాబట్టి, ఇంటింటి కుళాయికి అని చెప్పి తీశారు కాబట్టి అక్కడ ట్యాంక్ కట్టి ఇంటింటి కుళాయిలు ఈ లక్ష్మీపేట గ్రామంలో ఉన్నటువంటి గిరిజన గ్రామానికి, ఇక్కడ ఉన్న గిరిజనులకి మంచినీరు అందించాలి. ఈ మంచినీరు అందించకపోతే ఒకవేళ మంచినీరు అందించిన వేళ మేము చూసి ఇప్పుడు అధికారులకి ఇప్పుడు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలియజేసినా సరే ఇక్కడ మంచినీటి కుళాయిలు కానీ ఏర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో మేము ఎంపీడీ ఆఫీసులో ఇదే బిందులతో మేము అక్కడ ధర్నా అనేది చేపడతాం. ఈ రోజు ఇక్కడ మంచినీరు మాకు కావాలి బాబు, మంచినీరు మాకు కావాలండి అని చెప్పేసి ఇక్కడ మహిళలంతా కూడా ఈ లక్ష్మీపేట గ్రామంలో ఉన్న మహిళలు భిక్షాటనలు చేస్తా ఉన్నారు మంచినీళ్ళు కావాలని. ఆ బోర్లు పోవడం, ఇక్కడ ఇంటింటి కుళాయిలు లేకపోవడం వల్ల మంచినీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పక్కన పామాయిల్ తోటలోకి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లోకి వెళ్ళి అప్పుడప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు లేనప్పుడు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అక్కడికి వెళ్తే పామాయిల్ తోటలో నీరు ఇవ్వరు, ఇక్కడికి వెళ్తే స్కూల్లో నీరు ఇవ్వరు. కాబట్టి ఇక్కడ గిరిజనులంతా కూడా మంచినీళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు అందరూ స్పందించి లక్ష్మీపేట గ్రామానికి ఈ మంచినీటి సౌకర్యం అనేది ఇంటింటి కుళాయి అనేది వేయాలని చెప్పేసి ఈ రోజు గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన మేము ఎంపీడీ ఆఫీసులో మేమంతా కూడా బిందులతో భిక్షాటన అని చెప్పేసి మీ ఎంపీడీ ఆఫీసులో కార్యక్రమం చేపడతాం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కంపల్సరిగా ఏదైతే లక్ష్మీపేట గ్రామం ఉంది, గ్రామానికి మంచినీటి కుళాయిలు, ఇంటింటి కుళాయిలు వేసి ట్యాంక్ కట్టి మంచినీటి కుళాయిలు ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.